అయోధ్యలో భక్తుల కోసం 80 మీటర్ల టన్నెల్ దేశంలోనే మొదటిసారిగా. మన తాటి ముంజులు లొట్టలేస్తూ ఆరగిస్తున్న విదేశీయులు. దండు మల్కాపురం నుంచి ఎగుమతి. 49 ఏళ్ల వయసులో అమీషా పటేల్ ప్రెగ్నెంట్. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా? అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో రామ మందిర ప్రాంగణంలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని నిర్మించారు. 80 మీటర్ల పొడవు ఉండే ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుంటుందని అధికారులు వివరించారు. ఇందుకోసం 800 మీటర్ల పొడవైన గోడను కడుతున్నారు. ఇది దాదాపుగా 75% పూర్తయింది. దేశంలోని ఆలయాల్లో ఇదే అతిపెద్ద సొరంగమని L&T ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా పేర్కొన్నారు. రోడ్డు పక్కన అక్కడక్కడ విక్రయించే తాటి ముంజులను మనం పెద్దగా పట్టించుకోం. ఇంగ్లీష్లో ఐస్ యాపిల్గా పిలిచే వీటిని విదేశీయులు మాత్రం లొట్టలేస్తూ ఆరగిస్తున్నారు. ఈ డిమాండ్ను వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని MSME పార్కులో ఉన్న తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ నిర్వాహకుడు మువ్వా రమేష్ శ్వేత తెలుగు ఫుడ్స్ పేరిట తాటి ముంజలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 100 నుంచి 300 గ్రాముల ప్యాకెట్ల పరిమాణంతో 2 రోజులకోసారి 1500 కిలోల వరకు 20 విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మునుగోడు, దండు మల్కాపురం గ్రామాలకు చెందిన గీత కార్మికుల నుంచి ముంజులను సేకరించి ప్యాకింగ్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. 350 మంది ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీచ్లో చిలక పచ్చ కలర్ బికినీ ధరించి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటూ ఫోటోలకు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫొటోస్లో అమీషాకు బేబీ బంప్ ఉన్నట్లుగా పొట్ట భాగం లావుగా కనిపించడంతో నెట్టింట రచ్చ మొదలైంది. 49 ఏళ్ల వయసులో పెళ్లి కాకుండా తల్లి ఎలా అయ్యారు, దీనికి కారణం ఎవరు అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై అమీషా పటేల్ ఇంకా స్పందించలేదు. ఆమె నోరు విప్పితే తప్పించి నిజాలు బయటపడవు.